ఏంటి నితిన్ అన్న మళ్ళీ రొట్టెన్ స్టోరీ తీస్తున్నావు? ఏమైంది నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా నేను పెట్టగానే అప్డేట్ మీ దగ్గర రావాలని ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాలి. పక్కా ఈ వీడియో మాత్రం లైక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలో వెళ్లే ముందు నితిన్ అన్న నిన్న అయితే ఖచ్చితంగా చాలా ఎక్స్పెక్టేషన్ తోటి టీజర్ అయితే రిలీజ్ చేశాడు. కానీ ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టు ఆ టీజర్ లేదు, అస్సలు లేదు. నాకు ఎందుకు నచ్చలేదంటే సేమ్ రొటీన్ స్టోరీ. ఇప్పుడు బుజ్జిగాడు సినిమా కానీ వేరే ఏమైనా సినిమా తమ్ముడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా, అన్నయ్య సినిమా ఇలాంటి ఉన్నాయి కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కోసమే ఫైట్ చేసినట్టు ఉన్నాయి. సో ఈ సినిమా కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఫైట్ చేసినట్టుంది. ఎందుకంటే వాళ్ళ కోడల్ని ఎవరో అక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెను అరెస్ట్ చేయడం కానీ కిడ్నాప్ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఒక పాత్ర మాత్రం పర్టికులర్ కనబడుతుంది. ఏంటంటే వీళ్ళలో వాళ్ళ అక్కగా ఒక పదునైన క్యారెక్టర్ పెట్టారు. బట్ ఓకే, అక్కడి వరకు ఓకే. ఇక్కడ వాళ్ళ మేనకోడల్ని ఎవరో కిడ్నాప్ చేస్తే హీరో మాత్రం కాపాడుతాడని ఇలా పెట్టడం జరిగింది. స్టోరీలో మొత్తం అంటే ఈ టీజర్ అదే కనబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో క్యారెక్టర్ ఏంది, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ముందుకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వెంటనే ఈ రాజకీయాలు కానీ సో ఇక్కడ జరిగే రౌడీలు ఎలా చేస్తూ ఉంటారు, వీళ్ళ అక్క ఖచ్చితంగా ఏదో ఒకటి గట్టి పొజిషన్లో ఉండి ఈ రౌడీలతోటి ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. సో ఉంటే అప్పుడు ఆ కూతుర్ని ఈమె ఎవరో విలన్ మాత్రం వెంటనే అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ కాదు, అక్కడ ఏం చేస్తాడంటే విలన్ మొత్తం ఈమెను కిడ్నాప్ చేసి ఇప్పుడు ఆమె మేనకోడల్ని ఎవరైతే పట్టిస్తారో వాళ్ళని హెల్ప్ చేశారని అందరూ ఉంటే ఈ నితిన్ అన్న ఏం చేస్తాడంటే వాళ్ళ బ్రదర్గా ఉంటాడు. ఈ ఎవరైతే పర్టికులర్ ఇష్యూలు ఉన్నారో ఆ సిస్టర్గా వాళ్ళ బ్రదర్ ఏం చేస్తాడు, నితిన్ అన్న ఏం చేస్తాడంటే వెంటనే మేనకోడల్ని కలవడానికి కాపాడడానికి మొత్తం 1,00,000 ప్రయత్నాలు చేస్తాడు అనేది ఈ టీజర్ అనే ఒక లక్ష్యం. ఈ టీజర్ కానీ ఈ సినిమా కానీ సో అలాగే ఉండబోతుంది అనిపిస్తుంది. ఈ టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా రివ్యూ ఎట్లా ఉందో కింద కామెంట్ చేసి లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి వెళ్తూ ప్లీజ్ గా.